సస్పెన్స్, అది చూడాలి మీరు. యా, విశ్వక్ గారు, మీరే అన్నారు ఈ సినిమా ప్రమోషన్స్లో లాస్ట్ 2 మూవీస్ కాస్త డిసప్పాయింట్ చేసింది అని చెప్పి. అది ఆ రకమైన టెన్షనేనా? సినిమా కాన్ఫిడెంట్గా ఉన్నారు టీం అంతా కూడా, బట్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? నేను టెన్షన్ కావాలని పడుతున్నట్టున్నా, కొంచెం పడాలి కదా, బాగోదు ఫార్మాలిటీ కానీ లైట్గా పడుతున్నా సార్ టెన్షన్, అంతకే ఉంది. కానీ యాక్చువల్లీ వస్తలేదు టెన్షన్ ఎక్కువ. మెయిన్ ఆయనను చూస్తుంటే పోతుంది, ఇట్లా ఏందో అసలు రేపు రిలీజ్ అయినట్టే ఇట్లా ఉంటుండు. సో యా, సాయంత్రం కూడా ఆయనతోనే ఉంటా, సో కొంచెం బెటర్ ఉంటా. యా. అండ్ మీకు రిజంబల్స్, మీరు ఒక డైరెక్టర్, సినిమాలు చేశారు, ప్రొడక్షన్ కూడా చూశారు, మీకు కనెక్ట్ అయిన సీన్స్ ఈ సినిమాలో ఎక్కువగా ఎంతవరకు ఉన్నాయి? నేను డైరెక్ట్ చేశాను కానండి, కోమల్ చాలా గొప్ప డైరెక్టర్ సార్, నేను పోల్చుకోలేను కోమల్తో. నన్ను కోమల్ ఎందుకు అంత గొప్పడో రేపు తెలుస్తుంది మీకు. యా. అంటే మేనేజ్ చేయటం అనేది ఇండస్ట్రీలో గొప్పదా ఎట్లాగా? రేపు చెప్తా. కాయుడు గారు, అంటే రేర్లీ యాక్టర్స్కి మెటా ఫిలింలో పార్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. అంటే యూ బిన్ పార్ట్ ఆఫ్ ఎ మెటా ఫిలిం రైట్ నో. సినిమా మేకింగ్ మీద ఒక సినిమా చేశారు. సో యాక్టర్స్కి రేర్గా వస్తుంది, అండ్ మీకు ఇంత ఎర్లీగా వచ్చింది. సో ఫిలింలో చూస్తుంటే, అంటే ప్రతి గ్లిమ్స్లో చూస్తుంటే మీరు ఎంజాయ్ చేసినట్టుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మెటా ఫిలింలో పార్ట్ అయినందుకు? I think it's a dream for everyone to be a part of this film, because the process itself is very different, because we are into the same process, right? And we are filming the same thing, so it's a different experience though. But it's my first time, so I really enjoyed it though. But it's difficult to explain, because I know when it comes to comedy, you have to understand the pulse of the audience. Now, to understand the pulse of the audience, you have to know the language really well. So for me, it was very difficult. But with Anudeep sir, it became a little easier, because he kept on explaining me in Hindi, and I blindly followed Anudeep sir. Blindly, like I had no clue what to do. Sometimes it was difficult for me to understand the joke also. But I blindly followed Anudeep sir, and I just hope that everything falls correctly, right? Because I really enjoy doing comedy genre, and I know it's very rare for heroines to be up to that mark in comedy genre. So I just hope that I live up to that mark. Yeah. I think tomorrow when you see the film with the fans, yes, I think you will enjoy it more. Yes, 100%. I just hope that everybody is a little kind to me also. So yeah, I'm very excited for tomorrow. విశ్వక్ అన్న అంటే అనుదీప్ గారు మీ ఎనర్జీని మ్యాచ్ చేయడం, మీరు అనుదీప్ గారు ఎనర్జీని మ్యాచ్ చేయడం, ఈ సినర్జీ చాలా రేర్గా కుదురుతుంది. బట్ ట్రైలర్ చూసినా, టీజర్లో చూసినా ఆ సినర్జీ భలే కుదిరింది. పంచెస్ ల్యాండ్ అయ్యి, అండ్ ఆయన పంచెస్ మీరు చెప్తుంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీకు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? డెఫినెట్లీ నేను జాతిరత్నాలు చూసినప్పుడు ఐ బికేమ్ లైక్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. నేను ఎందుకంటే జాతిరత్నాలు చైర్లో కూర్చొని చూడలేదు, చైర్ కింద పడి చూస్తుండే. సో అండ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేషన్లో ఫుల్ నవ్వినుండే, మళ్ళీ సెట్లో ఫుల్ నవ్వినుండే. సో నార్మల్ అయ్యి మళ్ళీ దాంట్లో దిగి డైజెస్ట్ చేసుకొని యాక్ట్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు. బట్ డెఫినెట్లీ ఈ బ్లెండ్ వల్ల మీకు ఒక కొత్త ఫ్లేవర్ వస్తుంది. సో యూ విల్ ఎంజాయ్ దట్, లైక్ మీరు ట్రైలర్లో చూసినట్టు. బట్ నేను వీళ్ళు ఇప్పటిదాకా చెప్పలేదు, కానీ వీళ్ళు ఏదో ప్లాన్ చేసిర్రు. కొంచెం యావరేజ్ లెవెల్ జోకులు ట్రైలర్లో పెట్టి మంచి అన్ని సినిమాలో దాచిపెట్టిర్రు. సో ఐ థింక్ అది కొంచెం ప్లాన్ చేసింది అనుకుంటా వీళ్ళు. యా. విశ్వక్ గారు చెప్పు రాజా. ఈ సినిమా డ్యూరేషన్ మీద చాలా ఇవి వస్తున్నాయి. ఇంత కామెడీ ఉండి మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇంకొక సపరేట్ ఒక 1 hour వస్తుందని చెప్పి. ఆడియన్స్కి ఈ మధ్యన రకరకాల జానర్లో సినిమాలు చూసి పిచ్చోళ్ళు అయిపోయారు. ఫ్రెష్గా కామెడీని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. 3 hours కూర్చోబెట్టిన చూస్తున్నారు సినిమాని. మీరు ఎందుకు 2 hours 8 minutesకి కట్ చేశారు? అది ఇంకా డైరెక్టర్ కాల్. అండ్ ఆల్సో ఐ థింక్ దిస్ ఈస్ లైక్ వెరీ గుడ్ రన్ టైమ్ ఫర్ ప్రజెంట్ ఆడియన్స్కి. ఏమో బిజీ ఉంటారేమో, జర గంట జల్దీ పోతారని. ఓకే. అండ్ वर्किंग सर मीके सर उसको तुमसे ही पूछना था, फॉर्मेलिटी के लिए एक लड़का से बात करता पहले. हाँ आपके लिए क्वेश्चन आपके నాకేనా? మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కయాదుతో బాగా నచ్చిందా, లేదంటే అనుదీప్ గారితో బాగా నచ్చిందా? ఎవరితో ఫ్యూచర్లో రిపీట్ చేయాలంటే చేస్తారు?
ఇద్దరితో నచ్చింది డెఫినెట్లీ. మా ముగ్గురు కాంబినేషన్ మళ్ళీ కోరుకుంటారు జనాలు. సో మేబీ ఫ్యూచర్లో వన్ మోర్ ఫిల్మ్ విత్ కయాడు సపరేట్గా, వన్ మోర్ ఫిల్మ్ విత్ అనుదీప్ సపరేట్గా చేస్తే, ఎందుకంటే మళ్ళీ 3 ప్రాజెక్టులు అవుతాయి కదా అట్లా చేస్తే. ముగ్గురం కలిసి చేస్తే ఒకటే ప్రాజెక్ట్ అవుతుంది. సో అట్లా. అండ్ ఈ అగ్రెషన్ తర్వాత కోపం, ఆ యాటిట్యూడ్ అంతా కనిపించట్లేదు ఈ మధ్యన. బయటికి రా చూపిస్తా. అది మళ్ళా నెక్స్ట్ మేము ఎప్పుడు చూడబోతున్నాం ఇదే కంటిన్యూ అవుతుంది. బయటికి రా చూపిస్తా. సో వస్తుంది. ఏ సినిమా ఏం లేదు, మంత్ అండ్ కల్ట్ టీజర్ రిలీజ్ ఉంది, ఆడగలుగుతాం. యా థ్యాంక్ యూ దేవ్. Okay. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. 13th రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ మీడియా, ఎంజాయ్ ద ఫిలిం. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ Sir, సో చెప్పండి, మచ్. sir. అండ్ యా సార్